నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మావోయిస్టు పార్టీని లీడ్ చేస్తున్న తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ సహా మరికొంతమంది అగ్రనేతలు సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరి దృష్టి ఒక మహిళపై పడింది. దీనికి కారణం బుల్లెట్ పేలలేదు, రక్తం చిందలేదు, కానీ మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్ అయ్యారు. ఆ సక్సెస్ క్రెడిట్ దక్కాల్సిన వన్ అండ్ ఓన్లీ పర్సనే ఇప్పుడు మనం మాట్లాడుకునే మహిళ. ఆమె ఎవరూ కాదు, తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ సుమతి. మావోయిస్టులను లొంగిపోయేలా ప్రేరేపించడంతో పాటు ఈ మేరకు నిర్వహించిన శాంతి చర్చలు సఫలం అయ్యేలా చూడటంలో కీలక పాత్ర పోషించారు. ఈమె ఎస్ఐపి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత సుమారు 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 4 సెంట్రల్ కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా సీనియర్ మావోయిస్టులందరినీ జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆమె విజయాన్ని సాధించారు. మరి ముఖ్యంగా మావోయిస్టు పార్టీ చీఫ్ తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ సరెండర్ లో ఆమె వ్యూహాత్మక చర్యలు చాలా కీలకం. ఈ క్రమంలోనే దేవ్జీ సరెండర్ తరువాత ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబి చీఫ్ సుమతిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగానే హై ప్రొఫైల్ లొంగుబాటు సాధ్యం కావడానికి ఆమె నేతృత్వంలోని ఎస్ఐబి టీమే కారణమని చెప్పారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో ఉన్న వాళ్లందరికీ తెలుసు ఆమె చేసిన పని ఎంత కష్టమైందనేది. మావోయిస్టులలో నమ్మకాన్ని నింపి వారందరినీ అజ్ఞాతం నుంచి మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావడం చాలా పెద్ద విషయం. మావోయిస్టులందరినీ బయటకు తీసుకురావడానికి సుమతి జీరో స్ట్రాటజీని ఫాలో అయ్యారు. మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోతే అమరులు, పోలీసులు అరెస్ట్ చేస్తే హీరోలు, అలా కాకుండా లొంగిపోతే జీరోలు అవుతారని భావించిన ఆమె పక్కా వ్యూహంతో పనిచేశారు. మావోయిస్టులంతా బయటకు వస్తే కలిగే ప్రయోజనాలతో పాటు ఉద్యమం ఇప్పుడున్న పరిస్థితుల్లో నడిచే అవకాశం లేదని అర్థమయ్యేలా చెప్పడంలో ఆమె విజయం సాధించారు. ఈ క్రమంలోనే దేవ్జీ వంటి అగ్ర నేతలు సైతం ఆయుధాలను విడిచిపెట్టి జనంలోకి వచ్చేలా ఒప్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీనియర్ మావోయిస్టులు లొంగిపోవడానికి సుమతి టీం చాలా ప్రొఫెషనల్ ఇంటెలిజెన్స్ వర్క్ తో ముందుకెళ్లింది. ఎలాంటి హడావిడి లేకుండా, ఒక్క బుల్లెట్ కూడా పేలకుండా అగ్రనేతలు జనంలోకి వచ్చేందుకు కృషి చేసింది ఎస్ఐబి. అందుకే డీజీపీ సైతం ప్రత్యేకంగా అభినందించారు. ఇక సుమతి ఉమ్మడి ఏపీలో 2001 గ్రూప్ 1 బ్యాచ్ లో డీఎస్పీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆమె తొలి పోస్టింగ్ వరంగల్లో రాగా ఆమెకు పీపుల్స్ ఆఫీసర్ అనే పేరు వచ్చింది. బదిలీపై వెళ్లినప్పుడు ఆమె కోసం స్థానిక ప్రజలు ధర్నాలు కూడా చేశారు. తరువాత ఆమెకు ఐపీఎస్ హోదా లభించగా సిఐడిలో డీఐజీగా కూడా పనిచేశారు. ఇక గతంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో పనిచేసిన ఆమె ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ అమలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. 2 దశాబ్దాల కింద ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం మావోయిస్టు నేతల అడవి నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్న సుమతి కూడా ఆ చర్చల్లో కీలక పాత్ర పోషించారు. మొత్తంగా 2004 మావోయిస్టుల శాంతి చర్చల నుంచి ఇప్పుడు దేవ్జీ లొంగుబాటు వరకు ఎస్ఐబి చీఫ్ సుమతి పాత్ర చాలా కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే మావోయిస్టు కోటను ఛేదించిన తొలి మహిళా అధికారిని ఈమె.